దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అర్ధరాత్రి ఏలూరులో అలజడి సృష్టించారు. న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు నివాసంపై అనుచరులతో కలిసి దాడి చేసేందుకు ప్రయత్నించారు. ప్రొక్లైనర్లు తీసుకువెళ్లి వాడో నేనో తేలిపోవాలి, చంపేస్తా అంటూ బెదిరింపులకు దిగారు. కుటుంబ సభ్యులు, పోలీసులు ఎంత వారించినా వినకుండా ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో ఎమ్మెల్యే తీరు వివాదాస్పదంగా మారింది. గత కొన్ని రోజులుగా ఈడ్పుగంటి శ్రీనివాసబాబు దెందులూరు టీడీపీపై వరుసగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుందని సమాచారం. నేను సభ్యుల వాడు మాట్లాడుతుంటే వీళ్ళు పెద్ద మనుషులు చేస్తున్నారు. బట్ ఐ డోంట్ నో మరి నువ్వు వాడు ఇల్లు పూల మాత్రం అయిపోవాలి, నేనమట్టం పట్టే ఉద్దేశం నాకు లేదు. బట్ నేను చాలా మంది చెప్తున్నాను, నా బాధని, నా ఆవేదనని. తల్లి ప్లీజ్ నువ్వు ఎందుకు వచ్చావు? నీకు ఎవరు చెప్పాడు? చూస్తారు వాడు నేనేంటో ఆడేంటో ఈ పోలీసులు అడ్డం పెట్టుకుని, కోర్టులు అడ్డం పెట్టుకుని అమ్మా మాట్లాడే ఉద్దేశం లేదు. నేను బతుకున్నా బట్ నాకు కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి డైరెక్ట్ నేను వాడు ఎందుకు మాట్లాడు అమ్మ నేను సభ్యుల వాడు మాట్లాడుతుంటే వీళ్ళు పెద్ద మనుషులు చేస్తున్నారు. బట్ ఐ డోంట్ నో నా మారింటా మరి నువ్వు వాడు ఇల్లు పూల మాత్రం అయిపోవాలి, నేనమట్టం పట్టే ఉద్దేశం నాకు లేదు. బట్ నేను చాలా మంది చెప్తున్నాను, నా బాధని, నా ఆవేదనని. తల్లి ప్లీజ్ నువ్వు ఎందుకు వచ్చావు? నీకు ఎవరు చెప్పాడు? చూస్తారు